ఫిరంగపురం నుంచి వచ్చాం. సో ఎందుకు వచ్చారు మీరు ఇవాళ ఇక్కడికి? మేము జగనన్న సన్మానం వచ్చాం. నేను ఒక వాలంటీర్ని. ఓకే, మీరు ఒక వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు. సో ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసి మీకు అనేది సత్కారం అనేది చేస్తున్నారు. సో మీరు ఒక వాలంటీర్గా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఓకే, సో మీకు ఇచ్చే ఒక 5,000 శాలరీ మీకు దేనికి పనికిరాదు? మాకు 5,000 శాలరీ అవసరం లేదు. ప్రజలకు సేవ చేయడమే చాలు. అదే మాకు జగనన్న నేర్పించిన 5 సంవత్సరాల పరిపాలన. ఓకే, సో ఇంతకుముందు మీరు వాలంటీర్గా చేయకముందు మీరు ఏం చేసేవాళ్ళు? అప్పుడు వాలంటీర్గా చేయనప్పుడు మాకేం తెలిసేది కాదు. ఇప్పుడు వాలంటీర్ చేసిన తర్వాత మాకు అన్నీ తెలిసింది. ప్రజలతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా సేవ చేయాలి అని తెలిసింది. ఓకే, అంటే ఇప్పుడు జగన్ గారి పాలనలో జాబ్స్ లేవంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? అదంతా అనేది నిజం కాదు. ఎందుకంటే 2 లక్షల మందికి సచివాలయం జాబ్స్ ఇచ్చాడు. అలాగే సచివాలయం ప్రతి ఒక్క సచివాలయాన్ని ఏర్పాటు చేశాడు. రైతు భరోసాని ఏర్పాటు చేశాడు. ఓకే, మరి వాలంటీర్స్ అనే వాళ్ళు అసలు మీరు ఎలా పనిచేస్తున్నారు? మేము కులం, మతం, వర్గం అంటూ ఏమీ లేకుండా నిజాయితీగా నిర్దిష్టంగా పనిచేస్తున్నాం. అంటే అదేంటి కులాన్ని బట్టి కానీ లేదు, మతాన్ని బట్టి కానీ కులాన్ని బట్టి కానీ వర్గం ఏమీ లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి 5 గంటలకే మేము తలుపు తట్టి పింఛన్ ఇస్తున్నాం. సో మీరు ఎంత అంటే మీ వాలంటీర్స్ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పి బయట ఒక టాక్ ఉంది, అది ఎంతవరకు నిజం? అదంతా అబద్ధం. ఏం లేదండి. సో మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగానే ఉన్నా. చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం వాలంటీర్ చేస్తున్నాం. అలా అవును. ఈ పథకాలనే అసలు అందరికీ అందుతున్నాయా? అందరికీ అందుతున్నాయి. యూస్ఫుల్ గా ఉన్నాయా? ఉన్నాయి. సో నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు మళ్ళీ ఇప్పుడే కాదు, నెక్స్ట్ సారే కాదు, మళ్ళీ 30 సంవత్సరాలు కూడా మళ్ళీ జగనన్న రావాలని మేము కోరుకుంటున్నాం. మంచి జరుగుతుంది అంటారు? ఖచ్చితంగా జరిగిద్ది. ఫిరంగపురం లోకల్, ఫిరంగపురం నుంచి జగనన్న కోసం వచ్చిన కార్యకర్తని కన్నా కానీ అభిమానం అనడంలో పెద్ద విషయం సందిగ్ధం లేదు. కానీ జగనాన్ని అంటే సో దట్ కాల్డ్ ఆఫ్ లైఫ్, జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ చూస్తేనే నాకు ఇన్స్పిరేషన్ అన్నమాట. సో ఆయన లైఫ్ ని ఇన్స్పిరేషన్ చూసుకొని బతుకున్నాను. ఎలాంటి ఇన్స్పిరేషన్ దొరికింది మీకు జగన్ గారి లైఫ్ వల్ల? అదే కష్టాలు పడి లేచాడు కదా, అలాగే దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ మై లైఫ్. సో అసలు ఇప్పుడు జగన్ గారి పాలన అనేది ఎలా ఉంది? సూపర్. లేనివాడికి ఎవడన్నా కానీ డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఈ రోజు లేదు. అది ఉన్న ప్రభుత్వం జగనన్న మాత్రమే. అది జరిగే మాత్రం లేదు చెప్పడమే. కానీ ఇప్పుడు అందరికి తెలిసిన సమస్య కదా అది, అందరికి తెలిసిందే కదా అది. ఈ రోజుల్లో అది చెప్తా ఇచ్చే మాటలే ఉండేది, కానీ మాట మీద నిలబడే వ్యక్తి ఓన్లీ మై సీఎం మై ఏపీ కింగ్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే నిలబడే వ్యక్తి. ఖచ్చితంగా వై నాట్ 175 అది అమావాస్య రోజు చంద్రుడు ఉంటాడా? సూర్యుడు, జగనన్న సూర్యుడు ఉంటాడు కదా. సూర్యుడు ఎన్నాళ్ళైనా ఉంటాడు. సరేనా? మా అమ్మ ఒక జెడ్పీ హై స్కూల్లో వంటరు అది చేస్తారు మా అమ్మ వాళ్ళు. ఇవాళ మేము తలెత్తుకొని తిరుగుతాం. అంతకుముందు మేము వైసీపీలో, మాది వైసీపీ పక్క వైసీపీ, మాది గుండెలు నిలుచుకుంటాం మేము అంతే. ఎందుకు? ఎందుకంటే మమ్మల్ని టీడీపీలు అంతా విమర్శించారు. మేము ఒక కిల్లోలం అది. సరేనా? మేము ఎందుకంటే ఇలా మేము ఎందుకు వచ్చామంటే జగన్ అన్న మా ముగ్గురన్నా ఇల్లు వచ్చింది. వాలంటీర్ వస్తే భలే సూపర్. 5 గంటలకు మీ ఇంటికి వస్తారా? 5 గంటలు ఎవరైనా మీ ఇంటికి వస్తారా? ఎవరు రారు కదా. ఎందుకు వస్తున్నారు? 5 గంటలకు వచ్చి మీ ఇంటికి మీ తలుపు తట్టి ఎందుకు లేపుతున్నారు? ఎందుకు వస్తారు? రారు కదా. అన్న మీ ఇంటికి వస్తారా? మీ ఇంటికి వస్తారా? సూపర్. అది సరేనా? వినుకొండ నియోజకవర్గం అమ్మా. వల్ల బ్రహ్మనాయుడు గారు మా ఎమ్మెల్యే. జగన్ గారి మీటింగ్ కోసం వచ్చాము. ఈ జిల్లా ప్రకాశం జిల్లా దగ్గర అక్కడ పెట్టి వెళ్తూ ఉంటా. ఆయన అంటే అంత అభిమానం మనకి. ఇవాళ ఆయన గుండా మా పిల్లలు చదువుతున్నారంటే ఇవాళ వాస్తవంగా నేను ఫీజు కట్టి చదివాను. నాకు మా పిల్లగాడి పెద్ద అబ్బాయికి ఫ్రీ సీట్ వచ్చింది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో. చిన్నోడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆయన దేవాలు మేము ఇలా చదివించుకోగలుగుతున్నాం. వాస్తవంగా అయితే మేము చదివించలేము పిల్లల్ని. అది విషయం. సూపర్గా ఉన్నాయమ్మా. అందరికి అందుతున్నాయి. అవన్నీ ఒకటి మాటలే, అన్ని ఫోకస్ మాటలు. ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ఇంటి దగ్గరికి తెచ్చిస్తున్నారు పెన్షన్ తెల్లరిసరికి ముసలి వాళ్ళకి. రేషన్ బియ్యం ఇంటి ముందుకు ఇస్తున్నారు.
ఏకున్నారు ఇవన్నీ దృష్టి ప్రచారం. వ్యవస్థ ఎలా పనిచేస్తుంది బాబాయ్? వాలంటీర్ వ్యవస్థ నెంబర్ 1 అమ్మా. ఓకే, వాళ్ళకి వాళ్ళు మరి సత్కారం ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? అది ఇవ్వటం చాలా సంతోషకరం మాకు. వాళ్ళకి 5,000 ఇస్తున్నారు, ఏం పనికిరాదని అంటున్నారు కదా. వాళ్ళకి వాలంటీర్ 100 ఇవ్వడం చాలా సంస్కారమైన పని అది మా జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళు అసలు నిజంగా పని చేస్తున్నారా? 100% చేస్తున్నారు. 100%. డబ్బులు ఏం తీసుకుంటున్నారు బాబాయ్ వాళ్ళు? డబ్బులు ఏం తీసుకోవట్లేదు దాని గురించి. వాళ్ళు ఇచ్చే లంచాలు అనేది ఎక్కడే లేదమ్మా. సచివాలయ వ్యవస్థలో కూడా రూపాయి ఇచ్చేది లేదు. నువ్వు సెలాన్ని ఎంత అయితే కడతావు అంతే కట్టించుకుంటున్నారు. ఇవాళ సచివాలయ వ్యవస్థ వచ్చినాక ముఖ్యంగా చెప్తాను దాని గురించి. నేను మండలం హెడ్‌క్వార్టర్ ఎంఆర్ఓ దగ్గరికి విఆర్ఓ దగ్గర చుట్టూ తిరగాల ప్రతిదీ. ఇవాళ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వచ్చినాక చాలా ఎంత సింపుల్గా పని అయిపోతుంది. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ దగ్గరికి ఆన్లైన్ చెప్పాలన్నా ఏది చేయాలన్నా మన సచివాలయ వ్యవస్థలో మనం చలాన్ని కట్టుకుంటే చలాన్తో పనులు అవుతున్నాయి. అది ఇంకా డెవలప్ అవ్వాల్సిన కొంచెం సమస్యలు ఉన్నాయి. ఇంకా పేదోళ్ళని ధనికలు చేస్తానమ్మా. పేదోళ్ళని ధనికలు చేసేవాడు చంద్రబాబు నాయుడు గారి హామీలు. చంద్రబాబు నాయుడు గారి హామీలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది. ఇప్పుడు సంవత్సరానికి 77,000 కోట్లు అవుతుంది ఓన్లీ అభివృద్ధి పనులకి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలు సంవత్సరానికి 1,20,000 కోట్లు అవుతుంది ఆయన ఇచ్చే హామీలు. 70,000 కోట్లకి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక అల్లాడిపోతుంటే 1,20,000 కోట్లు యాడ్ చేసి ఇస్తాడమ్మా. చంద్రబాబు నాయుడు అంటున్నాడు 70,000 కోట్లకి కింద మీద పడుతున్నారు ఇవ్వలేక. లో బడ్జెట్లో ఉంది రాష్ట్రం విడిపోయి 1,20,000 కోట్లు యాడ్ చేసి ఇస్తాడు. ఒక్క పిల్లగాడికి ఇస్తేనే 100% అమ్మా. దాని గురించి ఎక్కువ చెప్పను. 170 కాకపోయినా 110 100% పక్కా సీఎం అమ్మా. పక్కా సీఎం.